ఓం శాంతి. వృత్తితో వృత్తుల పరివర్తన. రోజువారీ చార్ట్ 1 నుండి 30 ఏప్రిల్ వరకు 2024. స్వ ఉన్నతి నిమిత్ చార్ట్ ఇది. స్పార్క్ వింగ్ బ్రహ్మకుమారీస్ వారు తయారు చేసిన చార్ట్. ఈ ప్రాజెక్ట్ పేరు మన ఆలోచనలతో ఇతరుల ఆలోచనల యొక్క పరివర్తన. ఇందులో ఫస్ట్ పాయింట్, అమృత్ వేళయే రోజు మొత్తానికి పునాది. ఎంత శక్తిశాలిగా అమృత్ వేళ యోగం చేశారు. ఈరోజు శ్రేష్ఠ స్మృతులతో సమర్థ స్వరూపంగా అయ్యి అమృత్ వేళ యోగం చేశారు. సెకండ్ పాయింట్, అమృత్ వేళలో దినమంతటి స్థూల సూక్ష్మ వ్యవహారం యొక్క ప్రోగ్రాం ఎంతవరకు సెట్ చేశారు. థర్డ్ పాయింట్, అమృత్ వేళలో స్వయాన్ని ప్రతి విషయంలో విజయం పొందుతున్నట్లు స్పష్టమైన దృశ్యాన్ని చూడగలిగారా. ఫోర్త్ పాయింట్, యోగంలో కూర్చొని మన నలువైపులా శక్తిశాలి ఆభామండలం యొక్క సురక్షా కవచం తయారు చేసుకున్నారా. ఒకవేళ తయారు చేస్తే ఈ సురక్షా కవచం యొక్క స్మృతి దినమంతలో ఎంతవరకు ఉండే. ఫిఫ్త్ పాయింట్, ఈరోజు మురళి ఎన్నిసార్లు చదివారు. పరిస్థితి అనే పరీక్ష ఉన్నప్పుడు స్వయాన్ని ఎంతవరకు చెక్ చేసుకొని చేంజ్ చేశారు. సెవెంత్ పాయింట్, అద్దం ముందట కూర్చొని లేదంటే జ్యోతిని పెట్టుకొని కూర్చొని లేదంటే ఒక గోడకు ఒక చుక్క పెట్టి దాని ఎదురుగా కూర్చొని ఆత్మిక అభ్యాసం చేశారా. 5 నిమిషాల, 15 నిమిషాల, అరగంటన. 8వది, సకారాత్మక విచారాలు మరియు బాబా స్మృతిలో శక్తి పుంజం రూపంలో భోజనం తయారు చేశారా మరియు స్వీకరించారా. ఇందులో మొదటిది, ప్రియమైన మధురమైన బాబా, మీ భండారాలో నుంచే ఈ భోజనం మీకు సమర్పితం చేస్తున్నాను, మీరు స్వీకరించండి. రెండవది, ప్రకృతి మాత, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఈ శరీరాన్ని పోషించడం కోసం ఈ భోజనాన్ని నాకు ప్రసాదించారు. మూడవది, ఈ భోజనం ప్రాప్తించడానికి నిమిత్తమైన ప్రతి ఆత్మకు హృదయపూర్వక ఆశీర్వాదాలు. ఈ స్మృతుల లోతుల్లోకి వెళ్ళి అహోభావంతో బాబాతో పాటు శక్తి పుంజమ రూపంలో భోజనాన్ని చూసి అనుభవం చేయండి. సంపూర్ణ పోషణ జరుగుతుంది అని దృశ్యం చూడండి. 9వది, ఈరోజు ఆరోగ్యం విషయంలో అటెన్షన్ పెట్టానా. 10వది, సాప్తాహిక మనన చింతన విషయంలో హోంవర్క్ ఏమైనా చేశానా. సాప్తాహిక మనన చింతనలో
7వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు మనన చింతన టాపిక్ మన సూక్ష్మ బలహీనతలను తెలుసుకొని పరివర్తన చేయటంలో ఎంతవరకు సఫలం అయ్యాను అనే టాపిక్ మీద రోజు కొంచెం 13వ తారీఖు వరకు రాయాలి. ఓం శాంతి. ఇలా ప్రతిరోజు ఈ చార్ట్ని చెక్ చేసుకొని అట్లీస్ట్ నెక్స్ట్ డేనన్నా ప్రతి పాయింట్ని ఆచరించాలి అనే లక్ష్యం పెట్టుకొని పడుకుంటే అట్లీస్ట్ నెక్స్ట్ డేనన్నా కొంతవరకన్నా మెరుగు చేయగలుగుతాము. ఓం శాంతి.